కోవిడ్ సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ కొత్త సవాలు విసురుతుంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, అది మిగిలిన దేశాలకు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కాంగోలో 27 కేసులు నమోదయ్యాయి. 1100 మరణాలు సంభవించాయి. మంకీపాక్స్ అనే వైరస్ నుంచి ఈ వ్యాధి ప్రబలుతుంది. మామూలు అమ్మవారితో పోలిస్తే దీని ప్రభావం కొంత తక్కువే ఉంటుంది. పరిశోధనల కోసం తీసుకొచ్చిన కోతుల్లో మొట్టమొదటిసారి ఈ వ్యాధిని 1958లో డెన్మార్క్ లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరం అంతా విస్తరిస్తాయి. సాధారణంగా ఈ పరిస్థితి 2 నుంచి 4 వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది. కానీ ఆ తర్వాత దానివల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భంలో అది మరణానికి కూడా దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళు దీని బారిన పడితే కోలుకోవడం కష్టమే. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం 116 దేశాలపై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రపంచానికి ఉన్న మార్గం. కోవిడ్ సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మంకీపాక్స్ కొత్త సవాలు విసురుతుంది. ఆఫ్రికా దేశాల్లో హఠాత్తుగా కేసులు పెరిగిపోవడం, అది మిగిలిన దేశాలకు వేగంగా వ్యాపిస్తుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కాంగోలో 27 కేసులు నమోదయ్యాయి. 1100 మరణాలు సంభవించాయి. మంకీపాక్స్ అనే వైరస్ నుంచి ఈ వ్యాధి ప్రబలుతుంది. మామూలు అమ్మవారితో పోలిస్తే దీని ప్రభావం కొంత తక్కువే ఉంటుంది. పరిశోధనల కోసం తీసుకొచ్చిన కోతుల్లో మొట్టమొదటిసారి ఈ వ్యాధిని 1958లో డెన్మార్క్ లో గుర్తించారు. అందుకే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఈ వ్యాధి సోకిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరం అంతా విస్తరిస్తాయి. సాధారణంగా ఈ పరిస్థితి 2 నుంచి 4 వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది. కానీ ఆ తర్వాత దానివల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. కొన్ని సందర్భంలో అది మరణానికి కూడా దారితీస్తుంది. రోగనిరోధక శక్తి తక్కువ ఉండే వాళ్ళు దీని బారిన పడితే కోలుకోవడం కష్టమే. ప్రస్తుతం ఈ వ్యాధి ప్రభావం 116 దేశాలపై ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. లక్షణాలను బట్టి చికిత్స అందించడం ప్రపంచానికి ఉన్న మార్గం.